అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తరువాత మోసాలు కూడా అలాగే ఎక్కువగా ఉన్నాయండి. ఇప్పుడు నేను నా సబ్స్క్రైబర్లు ఎవరు మోసపోకూడదు అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందు మీరు కూడా లైక్ చేయండి. ఎవరు మోసపోకూడదు అనుకున్న వాళ్ళు. అంటే పాపం ఎవరైనా డబ్బులు ఊరికే రావు కదా, ఎందుకంటే ఇప్పుడు మోసం చెయ్యడం వాళ్ళ టాలెంట్, మనం మోసపోకూడదు మాట. ఇది ఎందుకంటే చెప్తున్నాను. ఇప్పుడు మీ దగ్గర ఒక 5 రూపీస్ కాయిన్ ఉందనుకోండి, ఆ 5 రూపీస్ కాయిన్ మీద దుర్గాదేవి బొమ్మ ఉంది అంటే మీకు ఇన్ని లక్షలు వస్తాయి అని చెప్తున్నారు. మళ్ళీ 5 రూపాయల నోట్లు ఇప్పుడు వెళ్ళట్లేదు. నోట్లు అప్పుడు పాత ఉండేవి కదా, ఆ నోట్లు కానీ మీ దగ్గర ఉన్నాయి అంటే ఇన్ని లక్షలు వస్తాయి అని చెప్తున్నారన్నమాట. చెప్పి ఒక ఫోన్ నెంబర్ ఇస్తున్నారు. ఫోన్ నెంబర్ ఇచ్చి మీ దగ్గర ఉంటే మాకు కాల్ చేయండి, మీకు డబ్బులు ఇస్తాము అని చెప్తున్నారన్నమాట. అయితే అలాంటి వీడియోస్ బాగా చూస్తారు జనాలు కూడాను. అంటే కొంచెం అంటే మంచి ఎప్పుడు త్వరగా వెళ్ళదండి. అందుకు నేను చెప్తున్నాను అనమాట. అయితే జనాలు కూడా అలాంటివి చూస్తారు కదా, 1,00,000 మంది చూస్తారు. అందులోని ఒక 50 మంది అయినా వాళ్ళకి కాల్ చేస్తారు కదా, ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి. అలాగే ఒకళ్ళు కాల్ చేశారంట. కాల్ చేస్తేనేమో ఏం చేశారంటే, ఫస్ట్ మీరు కాల్ చేశారు కదా, ముందు ఎంట్రీ ఫీజు ఉంటుందండి అని చెప్పేసి చెప్పారంట. ఫీజు ఉంటుందంటే ఎంత అంటే 750 రూపాయలు అని చెప్పారంట. చెప్తే వీళ్ళు ఆ 750 రూపాయలు కూడా కట్టారన్నమాట. మీకు వాళ్ళు పెట్టే మెసేజ్ కూడా నేను పక్కన స్క్రీన్ మీద పెడతాను, మీరు చదవండి. ఆ తర్వాత కట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ కాయిన్స్ తీసుకోవడానికి రాలేదు. మళ్ళీ వీళ్ళు కాల్ చేసి అడిగితేనేమో వెరిఫికేషన్ ఫీజు మీరు కట్టాలి అని అన్నారంట. అప్పుడు అదెంత అంటే 2,500 రూపాయలు అంటే అది కూడా కట్టేశారు వీళ్ళు. కట్టేసిన తర్వాత అయినా ఆ కాయిన్స్ తీసుకోవడానికి రాలేదు. రాకపోతేనేమో తర్వాత వీళ్ళు మళ్ళీ కాల్ చేశారంట. కాల్ చేసిన తర్వాత మళ్ళీ ఏమన్నారంట, ఆర్బీఐ వాళ్ళకి కట్టాలి, 6,500 కట్టాలి, అలా అయితేనే అవుతుంది అని చెప్పిస్తే మా దగ్గర అంత లేవండి, అంటే మేము కట్టే డబ్బులు ఇచ్చేసేయండి అంటే ఇంకా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అలాగా ఇప్పుడు వీళ్ళు ఎంత కట్టారు, 2,500, 750 రూపాయలు. అలా రోజుకి ఎవరో ఒకళ్ళు మోసపోతూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళకి ఎన్ని డబ్బులు వస్తాయి అంటే వాళ్ళ టాలెంట్ చూడండి. అలాగే ఇప్పుడు కొంతమంది సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉన్నారనుకోండి, ఏవో ఒక యాప్స్ అంటే ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు ఏదైనా ఏంటంటే డబ్బులు, ఇప్పుడు షేర్ మార్కెటింగ్, ఇప్పుడు ఇలా పైకి వెళ్తే మీరు నొక్కండి మీకు ఇన్ని డబ్బులు వచ్చేస్తాయి, కిందకి దిగితే నొక్కండి డబ్బులు వచ్చేస్తాయి, అలాంటి యాప్స్ అలాగా ప్రమోట్ చేస్తున్నారు అనమాట. అది కూడా ఎంట్రీ ఫీ అంటే మనం స్టార్టింగ్ ఆ యాప్ ఓపెన్ చేయాలి అంటే 99 రూపీస్ కట్టాలి. అలాగా అంటే ఎన్ని డబ్బులు చూడండి, కొన్ని లక్షల మంది అంటే జనాలు చూస్తుంటే వాళ్ళకి ఎన్ని డబ్బులు రోజుకి వస్తాయి చూడండి. ఇలా మోసపోవద్దని నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీరు కాయిన్స్ ఎవరు మనకి లక్షలు ఇవ్వరండి. కాయిన్స్ ఉన్నాయి ఏంటంటే డబ్బులు ఇస్తామంటే మీరు నమ్మొద్దు. ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి, అవి కూడా అమెజాన్ వాళ్ళు కూడా మేము అంటే ఇస్తాము అనేసి అంటారు. వాళ్ళు కూడా డబ్బులు ముందు కట్టించుకుంటారండి. వాళ్ళు కూడా ఎంత ఇంచుమించు ఒక 700, 800 కట్టించుకుంటారు. కానీ వాళ్ళు కూడా ఇవ్వరన్నమాట. ఏమీ లేదు, ఇలా లైకులు పెడితే సరిపోతాయి, మీరు రోజుకి ఇన్ని పంపిస్తాము అని చెప్తారు. అది కూడా మోసమే. మన దగ్గర తీసుకోవడమే కానీ ఎవ్వరు మనకి ఇవ్వరు. మన కష్టమే మనకి మిగులుతుంది అన్నమాట. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను, ఎవరు మోసపోకూడదు అని చెప్పేసి. ఇప్పుడైతే ఈ కాయిన్స్ అని ఇప్పుడు చాలా వస్తున్నాయి. కాయిన్స్ ఉంటే మాకు ఇవ్వండి, మేము డబ్బులు ఇస్తాము అంటున్నారు. అది మోసపోకూడదని నేను మరీ చెప్తున్నానండి. మీరైతే ఎవరు మోసపోవద్దు. ఈ వీడియో చూసిన వాళ్ళైతే అంత ఫేక్ అండి, ఎవ్వరు జెన్యూన్ అయితే ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు 100లోని ఒక 10 మంది ఉంటారేమో అంత అంటే తప్పు పాపం ఒకళ్ళని మోసం చేసి తీసుకోకూడదు అనేది ఒక 10 మంది ఆలోచిస్తారేమో, కానీ ఇప్పుడు ఎవ్వరూ అంత ఇదిగా లేరండి, అంతా మోసమే. అందుకనే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. రకరకాలుగా ఒకళ్ళు స్వామీజీ పేర్లు పెట్టుకొని కొంతమంది వాళ్ళే దేవతల్లాగా, కొంతమంది మనుషులే దేవతలు. ఇప్పుడు ఎవరైనా ఎవరి సాధన ఎవరి భక్తి వాళ్ళది. అంటే ఇప్పుడు మన కష్టాలకి మనమే సాధన చెయ్యాలి. ఎవరో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో కష్టాలు తీరవు. ఏదైనా మన సాధన మనం చేసాము అంటే తప్పకుండా భగవంతుడు అనేది వింటాడండి. అందుకని మీరు ఎవరో ఏంటంటే ఒక మనుషుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో దేవుడు వెలిసాడు, వాళ్ళే ఒక దేవుళ్ళలాగా నమ్మొద్దు. మన నమ్మకం మన భగవంతుడి మీద, మన ఇంట్లో భగవంతుడి మీద మనం పెట్టుకున్నాము అంటే
తప్పకుండా ఆ కష్టాలు తీరుతాయి. మీరు ఎవరిని నమ్మొద్దు. ఏంటంటే ఇప్పుడు ఎవ్వరు ఊరికినే డబ్బులు ఎవ్వరు ఇవ్వరండి. మనం కష్టపడితేనే వస్తాయి డబ్బులు అన్నివి. మన కష్టం ఊరికినే పోదు మాట. ఎప్పటికైనా కష్టాలు ఉంటాయి, ఉండవని కాదు చెప్తున్నాను కదా. దానికోసమే మన సాధన మనం చేయాలి. ఎన్నో ఉన్నాయి. కనకదార స్తోత్రం ఉంది, డబ్బుల కోసం అయితే కనకదార స్తోత్రం ఉంది, శ్రీనివాస ఐశ్వర్య మంత్రం ఉంది, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి డబ్బుల కోసం. ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను చెప్తాను. శ్రీనివాస ఐశ్వర్య మంత్రం చెప్పాను కదా, నేను చెప్తానండి. అది కొంతమంది అడుగుతున్నారు. అలా డబ్బుల కోసం ఏదైనా ఆర్థిక ఇబ్బందులు అయితే, ఏమైనా కష్టాలు ఉన్నాయి అంటే మన భగవంతుడి మీద వాళ్ళ మీద పెట్టే ఇది మనం ఇంట్లోని మన సాధన మనం చేసుకున్నాము అంటే తప్పకుండా కష్టాలన్నవి తీరుతాయి. ఇప్పుడు ఎవరు మనుషులకే కదా వస్తాయి కష్టాలు. అందుకని ఎవరు ఊరికినే డబ్బులు అయితే ఊరికినే ఇవ్వరు. మన దగ్గర లాగడానికే వాళ్ళు ఐడియాస్ కానీ మనకి అయితే ఎవరు ఊరికినే ఇవ్వరండి. ఇది ఈరోజు వీడియో మాత్రం. మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు డబ్బుల కోసం చాలా మీ దగ్గర ఉన్నాయి అంటే చాలా జరుగుతున్నాయనే నేను ఈ వీడియో చేస్తున్నాను.